మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఇతరుల యొక్క తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లోపట మార్పులు జరిగి మీకు అనుకూలంగా ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతియే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ధనపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు లేదా వాహనాలు కొనే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి కొంత సహకారము అందుతూ ఉంటుంది. ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగం లోపట వ్యాపారం లోపట ఒత్తిడి కూడా కొంత పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ప్రశాంతంగా మీ యొక్క పనులు చేయండి. ఈ రాశివారు ఈరోజు గణపతికి గరకను సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయం అందుతుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. అనవసరమైన బరువు బాధ్యతలు మీ మీదికి తెచ్చుకోకండి. అవసరం ఉంటే సహాయం చేయండి. ముఖ్యమైన నిర్ణయాల్లోపట ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించడం మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంది. వృత్తి ఉద్యోగాల్లోపట కొంత రాణిస్తారు. మిథున రాశివారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు 5 సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.